ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు బాగున్నారా? మీరు బాగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేమైతే కొండ మీదకి అయితే వెళ్తున్నాము. వెంకటేశ్వరం కాడ 7 కొండలకి అయితే పైకి అయితే వెళ్తున్నాము. ఇది కాకుండా మేమైతే బస్సుకి కాదు వెళ్ళేది, మెట్ల మీద నుంచి ఇంకా నడిచి వెళ్ళాలి. అందువల్ల ఇటైతే ఈ పక్క నుంచి అయితే ఈ పక్క నుంచి అయితే 3 సార్లు 4 సార్లు వెళ్ళాము. ఇంకో భార్య ఉంది, బీబీ నాంచారమ్మ గుడి కాడ అయితే ఇంకో దారి ఉంది. అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. మేమైతే అటు నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. చాలా సార్లు వెళ్ళినా కానీ ఇటు నుంచి వెళ్ళా ఎక్కిందా. ఈసారి అటు నుంచి అయితే ఎక్కుదాం అని అయితే నేను కోరుకుంటున్నాను. అదే చెప్పాను విష్ణు ఇటు నుంచి అయితే చాలా సార్లు ఎక్కాం కదా, అటు వెళ్దాం లేసి విష్ణు అన్న సరేలేసిరి నేను ఇష్టం వెళ్దాం అన్నాడు. మేము మా ఆడబిడ్డలు అయితే ఇద్దరు, వాళ్ళ బామ్మర్ది వాళ్ళ చెల్లెలు నేను మా ఇష్టం వాళ్ళ అడ్డుకాడ అయితే వెళ్తున్నాం. మేమైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దానివల్లే ఇంకా కొండ మీదకి వెళ్ళాలనేది చాలా రోజులు కానీ అనుకుంటున్నాం మేమైతే. అందుకోసం అయితే మా లడ్డుగాడికి గుండు చేయించి అక్కడే చిన్నగా అందుకోసం ఒక పొద్దున్నే లెగిసి 3ంటికి లెగిసి అయితే ఇంట్లో పని అంతా వేసుకొని మొత్తం కూడా సర్దుకొని బ్యాగులు మొత్తం సర్దేసి బట్టలు ఉతికేసి గిన్నెలు కడిగేసి మొత్తం కూడా నేనైతే రెడీ అయ్యాను. చదువుకుంటే సరిపోయింది. మా లడ్డుగాడు ఇంకా ఎగవలేదు. అబ్బాయి అయితే విష్ణు అయితే స్నానం చేస్తున్నాడు. అవ్వంగానే పొద్దున్నే వెళ్తేనే, ఎందుకంటే ప్రయాణం సాగిద్ది బాగా బలం ఉండదు కదా పొద్దున్నే. అందుకోసం అయితే పొద్దున్నే అయితే వెళ్తున్నాం. ఈ వీడియో నచ్చింది మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా కాని బాగా కాండి చేయండి. ఈ మధ్యలో ఏది జరిగినా కానీ మొత్తం కూడా వీడియో తీసి వెళ్తాను నేనైతే. సరే, ఈసారి లడ్డుగాడు కూడా నడుస్తున్నాడు. సో ఇటువైపు నుంచి వేరేది అనమాట ఇది. ఇటు నుంచి ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం ఇది పోవటం. సో అంటే ఇంతకుముందు నడిచిన దారి అయితే అది అన్నమాచార్యులు నడిచిన దారి. ఇదైతే ఇది శ్రీ స్వామివారు నడిచిన దారి అంట ఇది. సో ఇటు నుంచి రావడం ఇదే ఫస్ట్ టైం మేము. అటు నుంచి అయితే దాదాపు 3600 మెట్లు ఉన్నాయి మనం ఎక్కడానికి. ఇటైతే 2388 మెట్లు ఉన్నాయి ఇటైతే. సో ఇటు నుంచే కొంచెం దగ్గరంట నడవటానికి మేడం. ఇటు నుంచి కూడా కొంచెం తగ్గిద్దని. మన వాళ్ళు ఇంకా రాలేదు, వెనకాలే ఉన్నారు, అందరూ వెనకాలే ఉన్నారు, రాలేదు. వస్తున్నారు, వెనకాల వస్తున్నారు, ఇంకా రాలేదు. ఆగుతావా ఎక్కుతావా? ఎక్కు. ఆ మెట్లు సరిపోక అబ్బాయికి ఎత్తు కావాలంటే ఇంకా చిన్ను కన్నా బాగా చలాగ్గా ఉన్నాడు కదా. చిన్ను కిందే 1500 మెట్లు ఎక్కాడు. ఎక్కాలి, ఎట్టాగానే ఎక్కాలి. కదా ఎక్కటానికి జాత కాటాలి. ఈ అయితే బాగానే ఎక్కుతున్నాడు. చిన్నగా ఎక్కువ కింద పడ్డావు అనుకో ఎనర్జీ రావడానికి ఏమైనా తాపి లేకపోతే. ఇప్పుడు బాగానే ఉందంట ఎనర్జీ. ఎక్కువ తూడు వస్తుంది. నీకు కూడా అలుపు వచ్చిందా? ఊపు వస్తుందా? ఊపు రండి. వాడు ఎక్కడైనా సరిపోతుంది మొత్తం. ఇప్పటికా ఫ్రీగానే ఉంది కదా. ఇంకా సెలవులు కదా, ఇప్పుడు చాలా మంది వస్తారనుకున్నా. క్యూలో లేకుండా దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ మాత్రం ఫ్రీగానే ఉంది.
అయితే లడ్డు గడికి తీసుకుని వస్తున్నాడు ఇంకా నాతో వాడితో అయితే నాకు పని లేదు చంద్ర గాడిని పడచ్చు లడ్డు తీసుకో కదిలిన కానించి నీళ్లు కూడా సోడా 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 అంట కాదు స్వీటు బాగుందా పదా తీద్దాం నాన్నకి కుంకుమ పసుపు గబ్బా ఇంకే కౌంటర్ పదండి ఇంకా చిన్నగా ఏం నరుస్తున్నాడు రా బయటికి రా ठंडा सती है मुंतना मंचा दुकाना पे काय होलाय काय होलाय काय होणार फरक झाला शब्बा काय ते चाल ఒక సాయి గడ నాదిదో ఫోటో అవుతారు మనకు హవా వచ్చింది 2000 మెట్లు ఎక్కాం ఇంకా 300 ఉంది 300 ఉన్నాయి 400 ఉన్నాయి ఇంకా 400 అటు ఇటు వాడికి ఎనర్జీ పిచ్చిన కాడ నుంచి ఇలాగే చేస్తున్నాడు రా వీడు అరిపీకుండా ఉంటే ఫ్రెండ్స్ ఇంతవరకు క్లోజ్ అయిపోయింది వీడియో కూడా. మేడం ఏందో బిజీగా మాట్లాడుతుంది. ఇట్రా అయిపోయినాయి ఇక మెట్లు బా. సో ఇక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళటమే లేట్. ఇంకా గుడి దగ్గరికి ఏం తింటావా? ఆకలి అవుతుందా? సో ఆకలి అవుతుందంట మేడం. ఇక పాపం పళ్ళంతా బయటకు వచ్చినాయి. బాగా ఆకలి అవుతుందంట. 2388 మెట్లు ఎక్కింది. ఆకలి అవుతుందంట పాపం. సో వెళ్ళి ఏమన్నా తిని ఏం తెచ్చుకోలేదు ఈసారి. మా ఓఆర్ఎస్ తాగాడు ఇందాక, అది ఒక్కడిదే తాగాడు. సో మన వాళ్ళంతా కూడా బాగానే హుషారుగానే ఉన్నారు. నీరసం ఎవరు పడలేదు, ఎవరు నీరసపడలేదు. మంచి ఊపి మీద ఎక్కుతున్నారు అందరూ కూడా. సరే ఇంకా అన్నీ వీడియో మొత్తం తీసి అప్డేట్ చేయి మన సబ్స్క్రైబర్లకి, ఓకేనా?